హాయ్ అండి, ఇది 4వ వారం అండి. వెంకటేశ్వర ఉంది. ప్లీజ్ అండి మొత్తం చూడండి. నేను పిండి దీపాలు చేసింది, గరిక అన్నీ పెట్టింది, పూజ చేసింది అన్నీ పెట్టాను. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇవాళ ప్రసాదం ఏం చేశానంటే కట్టి పొంగల్ చేశాను. అలాగే స్వామికి వెన్న అంటే ఇష్టం అంటారు కదా, వెన్న పెట్టాను. నువ్వులుండలు ఒక 7 నల్ల నువ్వులుండలు పెట్టాను. ఇదండి కొబ్బరికాయ కొట్టాను. గణపతి స్వామికేమో 2 బెల్లం ముక్కలు, అటుకులు పెట్టా. ఆయనకి అది అంటే ఇష్టం. వడపప్పు సలివిడి, అలాగే ఇటేమో కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయ కొట్టు. ఇంతే అండి. మొత్తం చూడండి, అసలు చాలా బాగుంది. ఈసారి వివరంగా పిండి దీపాలు మొన్న నన్ను అడిగారు, అది కూడా వివరంగా తీసి పెట్టానండి. సరే అండి, మొత్తం చూసేయండి. ఎందుకంటే గరిక 58 తీసుకొని 108 సార్లు అంటూ నేను ఓం వక్రతుండాయ హుం అంటూ నేను పూజ చేశానండి. అలాగే దీపాలు వెలిగించినప్పుడు గోవింద గోవింద అని వెలిగించా. ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి తెలుసు, ఇది గణపతి స్వామి ఉంది, ఇది సుబ్రహ్మణ్య స్వామి ఉంది. ఈ వరుసన పెట్టిన 7 దీపాలు వెంకటేశం. మొత్తం చూసేయండి. పిండి మళ్ళేమో బెల్లం చూపిస్తాం మీకు. ఇదండి బెల్లం చూసారా. అలాగే ఒక అరటికాయ వేస్తాను, పాలు, ఆవు పాలు. సరేనండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఆవు నీళ్ళతో కలపనండి. నేను అరటికాయ మెత్తగా పిసికేసి అరటికాయను ఆవు పాలు పోసి కలుపుతా. ఒకరు అడిగారండి, నేను మొన్న చేయడం. నేను ఇక వండ చేసి గ్లాసులో నొక్కేసి క్యాండిల్స్ ఉంటాయి కదా, క్యాండిల్తో హోల్డ్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను ఎలాగనేది. ముందు కలిపేద్దాం, ఎందుకంటే ఒక చేతితో తీసి ఒక చేతితో కదా, అందుకనే. ఇదిగోండి, మెత్తగా ఇదంతా మెత్తగా పిసికేయాలి. చక్కగా మంచిగా చేతులు కడుక్కొని స్నానం చేసి, నేను తలకు స్నానం చేసి, దీంట్లో నీళ్ళతో కాకుండా ఆవు పాలతో నేను ఇచ్చేసుకుంటానండి. ఇప్పుడు ఆవు పాలు పోస్తాను. ఇదిగోండి పాలు పోసాను. అలా కలుపుకోవాలి మొత్తం. అట్టుగా తీసాను, పాలు కూడా పోసా. ఇది కూడా మొత్తం ఇదిగోండి, ఇది ఒక 5 నిమిషాలు నానబెడదాం. అంతలోకి ఇదిగోండి నల్ల నువ్వులు, బెల్లం కలిపి మిక్సీ చేశాను. స్వామికి ఇష్టం అంటే మరి ఇది ప్రసాదంగా చేస్తే. నల్ల నువ్వులు మామూలుగా అయితే మనం తినము, మరి ఇది తింటారో లేదో తెలియదు. నేను అడిగి నేను పెడతాను. ఇప్పుడు 7 ఉండలు చేసుకుంటా. స్వామికి 7 అనేది ఇష్టం కదా, అందుకని 7 ఉండలు చేస్తాను. ఇది మటుకి ఎక్కువ కూడా అంట్లో చూసారు కదా. కొంచెం ఇలా నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. అంతలోకి ఈ ఉండలు చేసేసుకుందాం. ఇదిగోండి చక్కగా 7 చేశాను. దేవుడికి ఇదిగోండి ఇలా చేసుకున్నాను. దీన్ని మధ్యలోకి ఇలా క్యాండిల్తో పెట్టి, ఇలా క్యాండిల్తో అనేసి అంటమే. ఇక్కడ చూస్తే మీకు 9 కనబడతాయి కదా. ఏంటంటే 7 వెంకటేశ్వర స్వామికి, 1 గణపతి స్వామికి, 1 సుబ్రహ్మణ్య స్వామికి. నేను ఎప్పుడు పూజ చేసినా గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇవాళ గురువారం అయితే సాయిబాబాకి. అలా గణపతి స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి కంపల్సరీ ఫస్ట్ అలా చేస్తా. ఫస్ట్ గణపతి స్వామి చేసి వెంకటేశ్వర స్వామికి వెలిగించి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా వెలిగిస్తాను. నాకు అలా అలవాటు అండి. మొత్తం 3 దీపాలు పెడతాను నేను. ఇవి ఇక ఇప్పుడు
కొంచెం సలివిడికి తీసాను. వడపప్పు సలివిడి చేస్తాం కదా, కొంచెం పక్కన పెట్టా, అంటే అది సలివిడి కింద. ఇప్పుడు ఈ మనం దీపాలుగా చేసుకోవాలి. 2 చేసాను చూసారు కదా చక్కగా. ఏం లేదండి, ఇదిగోండి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసులో పెట్టేసి నొక్కండి. అంటే నాది కొంచెం కాబట్టి అడుక్కలింది. చక్కగా నొక్కేసి ఇలానేండి ఇలా వస్తుంది కదా, చూసారు కదా, ఇలా చక్కగా మంచిగా వచ్చింది కదా. మనకు ఒక్కోసారి ఏంటంటే బెల్లం ఉంది కదా, బెల్లం ఉండడం వల్ల కొంచెం ఇక్కడ ఇలా వస్తుంది. నేను ఒక చేతితో మీకు చూపిస్తానండి. చూసారు కదా, అంటే తక్కువైనా కూడా ఇదిగో మీకు చక్కగా లోపల ఇది మందం ఉందండి, పలసగా ఉందనుకోకండి, మందం ఉంది. చక్కగా వెడల్పు చేసుకోవచ్చు. దాంతో నొక్కారనుకోండి, ఇదిగోండి చూడండి, చూసారు కదా, నొక్కడం వల్ల మరి గట్టిగా అయితే ఇది అవుతాయండి. అంతే అండి, అన్నీ ఇంతే. దీంట్లో వేసుకోవడం, ఇలా ఇలా అనుకోవడం చక్కగా, అంటే అడుగున చుట్టూ స్మూత్గా వస్తుంది. ఇక పైన మనం చేతితో కానీ ఇదిగో, లేదంటే క్యాండిల్తో ఇలా అనుకోవడం. ఒక చేతితో కదా నాకు కుదరట్ల చేతకు, అట్లా క్యాండిల్తో కొంచెం పెద్దగా హోల్ పెట్టుకోవడం. చూసారు కదా, అంతే అండి. ఇదిగోండి చక్కగా చేసాను. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి అన్నీ పెట్టుకున్నా. నల్ల నువ్వులు, మళ్ళీ కట్టె పొంగలి, వెన్న, స్వామికి వెన్న అంటే వడపప్పు, సలివిడి, ఇక్కడ గణపతి స్వామికము ఇదండి. ఇక తులసమ్మ తల్లి తులసి దళాలను గరిక కోసుకొచ్చి పెట్టేయడమే అండి. ముందు గరిక పెట్టి తులసి దళాలు స్వామిదేవి పాదాల దగ్గర పెట్టాలండి. మొత్తానికి నేను ఇలా చేసుకున్నా. ఇవాళ పరవానం ఉండలేదు, తాంబూలం పెట్టలేదు, మామూలుగానే ప్రసాదం నల్ల నువ్వులు ఉండాలంటే స్వామికి ఇష్టమైన అవి, వెన్న, అది కూడా చిన్న దాంట్లో వెన్న, కట్టు పొంగలి. ఇప్పుడేమో ఇక పూజ స్టార్ట్ చేసేస్తానండి. ఒకసారి ముందు చూపిద్దామని. ఇదిగోండి ఫ్రెండ్స్, తులసాకు గరిక 2 కోసుకొచ్చా, కడిగేసా. ఇప్పుడు ఇక స్వామివారికి పూజ చేయడమే. ముందు గణపతి స్వామి చేసి దీపం వెలిగిస్తా, తర్వాత కదమ్మ స్వాములకి దీపం వెలిగిస్తా. ఇదిగోండి ఇలా గణపతి స్వామికి ఎలా అంటే, ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి వేసి ఓం వక్రతుండాయ హోం అని మనం చదివితే చాలా మంచిదండి. ఏమైనా అనుకున్నా జరిగితే. ఇదిగోండి తులసి దళాలు అక్కడ వేస్తాను. ఇప్పుడు ఇక దీపం వెలిగించేద్దామండి. ఇదిగోండి చక్కగా దీపం వెలిగించేసాను, చూసారు కదా. పూజ చేసి దీపం వెలిగించాను, గోవింద గోవింద అంటూ. చూసారు కదా. ఇప్పుడు అగరత్తులు కొబ్బరికాయ కొట్టి అగరత్తులు చూపించి హారతి ఇవ్వడమేమండి. ఇదిగోండి చక్కగా అగరత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. నేను ఏంటంటే పువ్వొత్తు పెడతానండి, పువ్వొత్తును ఒత్తి వెలిగించి హారతి వెలిగిస్తాము. ఇదండి ఎలా ఉందండి, నేను మొత్తం చూపించాను. అలాగే కట్టి పొంగలి మా వారి దాంట్లో వస్తుంది, అలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ కష్టమే ఉండదు. అలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవాళ 4వ వారం. అలాగే ఆగస్టు 15 కదండి, ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికి. అలాగే బాగుంది కదండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇదిగోండి ఇవాళ వెంకటేశ్వర స్వామి 4వ వారం మంచిగా
ప్రశాంతంగా హ్యాపీగా పూర్తయిందండి. ఇదిగోండి చూసారు కదా. ఫస్ట్ 3 వారాలు ఆగకుండా చేసుకున్నా. ఇక 4వ వారం కుదరలా. మళ్ళీ తర్వాత వారం ఇది 4వ వారం పూజ చేసుకోవడం స్వాతంత్ర దినోత్సవం రోజున వచ్చింది. అలాగే మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని, గణపతి స్వామిని కోరుకుంటున్నా. ఎలా పిండి దీపం ఎలా చేయాలో కూడా నేను ఫస్ట్ టైం ఏదో నాకు వచ్చినట్లుగా నేను చూపించానండి. నేను ఏమేమి వేస్తున్నాయి. ఇంకా బాగా చేసేవాళ్ళు, నాకు అంత రాదు, ఏదో వచ్చినట్లు నేను చేసుకున్నా. దాంట్లోనే కొంచెం చూపించా. ఇదిగోండి నల్ల నువ్వులు పెట్టాలన్నారని ఇక ఒక్కసారైనా పెడదామని పెట్టానండి. కట్టి పొంగల్ పెట్టాను. అలాగే వెన్న, స్వామికి వెన్న అంటే ఇష్టం కదా. మేగడ తీసాను నిన్నే. ఇక వాళ్ళు వెన్న చేసి, స్నానం చేసి, వెన్న చేసి, నెయ్యి కూడా చేసి దాంతోనే కట్టి పొంగల్ చేశానండి. ఇది బాగుంది కదా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నేను ఆ రోజే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నా కాబట్టి దీంట్లో చెప్తున్నా. ఏమైనా బయటికి వెళ్తే ఏమైనా జెండా వందనం అవి చేసింది నేనేమైనా చూస్తే వీడియో పెడతాను, లేదంటే లేదండి. బయటకైతే వెళ్ళలేదు. ఇక ఉపవాసం ఉంటాం కదా కొంచెం పూజ అయ్యేదాకా, మధ్యాహ్నం దాకా. కుదిరితే ఏమైనా బయటికి వెళ్తే మట్టుకి జెండా వందనం ఎక్కడైనా చేసినవి ఉంటే ఆ వీడియో పెడతాను, లేదంటే లేదండి. సరే అండి, బాయ్ అండి.